కీర్తన గ్రంథంలో 8వ అధ్యాయములో మనం చూస్తాం. 4 నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఇక్కడ నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు? నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్న వాడు ఏ పాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు? దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలనన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటిని అన్నిటినీ వాని పాదముల క్రింద నీవు, ఇది అండర్లైన్ చేసుకో, వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. హల్లెలూయా. ఎవని పాదముల? నరుని పాదముల కింద ఏముందంట? సమస్తము, ఎవ్రీథింగ్. నాడు అనుకో, నేను ఏమైనా చేయొచ్చు, నేను ఏది ఆజ్ఞాపిస్తే జరిగిపోతుంది, ఏదంటే జరుగుతుంది, అది జరగాల. దీనికోసమా దేవుడు నిన్ను పిలిచింది, దీనికోసమా దేవుడు నీకు అధికారం ఇచ్చింది. ఏలు అన్నాడు. ఏలు నిన్ను ఆయన అపాయింట్ చేశాడు సంరక్షించడానికి, కాపాడడానికి. విధేయతను చూపించి నువ్వేమి చేయాలి? చూడండి, ఇప్పుడు ఒక అధికారాన్ని తీసుకుపోయి, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకి ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎమ్మెల్యే, మినిస్టర్స్, ఎంపీ, తర్వాత గవర్నర్, తర్వాత ప్రైమ్ మినిస్టర్ మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళందరూ ఎందుకు? ఒక వ్యక్తి ఉంటాడు, మొత్తం దేశానికి సుప్రీం. ఆయన ఒక్కడే కాదు, ఆయన కింద కూడా కొంతమంది ఉంటారు. ఉన్నారా? గవర్నర్లు ఉన్నారు, చీఫ్ మినిస్టర్స్ ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్స్ ఉన్నారు. ఒక్కొక్కరే ఉంటారు. స్టేట్కి ఒక చీఫ్ మినిస్టర్ కదా, కంట్రీకి ఒక ప్రైమ్ మినిస్టర్. ఎందుకలా ఉన్నారు అంటే వీరికి అధికారం ఇవ్వబడింది. వీరేమీ చేయాలి అంటే ప్రజలకు కావాల్సినవన్నిటినీ కూడా వీరు అందుబాటులో తీసుకురావాలి, కాపాడాలి. నిన్ను ఒక కంపెనీలో ఒక ఉద్యోగం ఇచ్చి నిన్ను పెట్టారంటే నువ్వేం చేయాలి? వాళ్ళు నీకు ఏ పని అప్పగించారో ఆ పని కరెక్ట్గా చేయాలి, కరెక్ట్గా చేయాలి. ఆదాముకు దేవుడు ఇచ్చినటువంటి పని ఏమిటి? ఒకరు చెప్తారు, ఈ లోకాన్ని నిండించమన్నాడు, అందుకే పెళ్లిల వ్యవస్థ. ఇదొకటేనా? వృద్ధి పొందించడం ఒకటేనా? ఇంకా వేరేది ఏమీ లేదా? నీతి రాజ్యమును స్థాపించాలి. ఇప్పుడు నీతి ఎక్కడుందండి? ఉందా? నీతి ఉందా? పరిశుద్ధత ఉందా? మంచి ఉందా? దేవుని ఉద్దేశాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మన ఉద్దేశాలు వేరు, దేవుని ఉద్దేశం వేరు. మనం చూసేది ఏంటంటే, దేవుడా నన్ను ఆశీర్వదించి నాకు ఒక మంచి ఇల్లు ఇచ్చి, ఒక మంచి కారు లేదా బైకు లేదా కావాల్సిన డబ్బులన్నీ ప్రభా, నేను జాబ్ చేయకుండా సంవత్సరాలన్నీ గడిపేయాలి ప్రభా, నాకు కావాల్సిన ఆస్తి ఇచ్చేసేయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చేసేయి. ఎంత స్వార్థపడ్డావు నువ్వు. అందుకే అన్నాడు, వీటి గురించి నువ్వు ఆలోచించొద్దని దేవుడు ఈ లోకమంతటిని నరుని చేతులు అప్పగించాడు. తిను, సంతోషంగా ఉండు, కానీ దేవుని నీతిని నువ్వు ఫాలో అవ్వాలని ఆ చెట్లు పెట్టాడు, ఆ కండిషన్ పెట్టాడు. ఎందుకు పెట్టాడు దేవుడు? ఏం అవసరం దేవునికి? ఆ చెట్టు ఎందుకు పెట్టాలా? దేవునికి తెలియదు వాళ్ళు తింటారని. కండిషన్. దేవుని అధికారము ఉన్నది, నువ్వు అధికారం కింద ఉన్నావని తెలవాలా. నీకు అధికారం ఇచ్చి, అంతగా నీకు రాసి ఇవ్వలేదు దేవుడు. అందుకే ఒకరోజు వచ్చింది. అందుకే దావీదు ఈ విధంగా అంటున్నాడు. ఆయన ఈ విధంగా మరి ఆయన ఉద్దేశాలను ప్రస్తావిస్తూ, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటివాడు? దేవుడి కంటే వాడిని కొంచెము తక్కువగా చేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. ఎవరి చేతుల పనులు? తండ్రి అయిన దేవుని చేతుల పని మీద అధికారం ఇచ్చాడు. అంటే చూడండి, ఇక్కడ ఇంకొక మాట ఉంది. ఇక్కడ ఏమనుంది? దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. కొంచెం తక్కువ వానిగా చేస్తావు.
అంటే దేవునికి సమానంగా ఇంకొంచెం కూడా చేస్తే ఏమవుతుండే? చేస్తుంటే అయిపోయేది కదా. మనం కూడా దేవుళ్ళం అయిపోతుండే, మనం కూడా ఆయన పక్కన కూర్చుంటుండే. ఆయనకు తెలుసు ఆయన సుప్రీం. ఎవరైనా సుప్రీం. ఆయన కంటే కొంచెం తక్కువ ఎందుకు చేశాడు నిన్ను అంటే, ఆయనకు నువ్వు లోబడలా, ఆయన నీ శిరస్సు, ఆయన నీకు మార్గం చూపించేవాడు. ఆయనను ఫాలో అవ్వాలన్నావు. ఈరోజు ఎవరిని ఫాలో అవుతున్నాను? ఫేస్బుక్ ఓపెన్ చేయండి, ఇంత చిట్టా ఉంటుంది. ఓ హీరోలు హీరోయిన్లు అందరినీ ఫాలో అవుతూనే ఉన్నాడు. వాడు ఎవడో తెలియదు, వాళ్ళని ఫాలో అవుతారు. వీళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు ఫాలో అవుతారు. ఎందుకంటే డీపీ బాగుంది కదా, అంతేదండి. దేనికి సమయం ఇవ్వాలి దానికి ఇవ్వకుండా పనికిరాని వాటికి సమయం ఇస్తే నువ్వు పరలోకానికి కాదు, ఖచ్చితంగా నరకానికే పోతావు. ఏం బాత్? ఫైర్ బాత్. ఏంటంటే షవర్ బాత్ కాదంట, ఫైర్ బాత్. నిజంగా అది ఉంది, ఒట్టి మాటలు కాదు కదా. మనకు నవ్వు వస్తుంది, కానీ అది వాస్తవం అన్న సంగతి ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? అది మనం అనుభవించే పరిస్థితి మనకు వచ్చినప్పుడు అప్పుడు మనకి అర్థమవుతుంది. అయ్యో, అప్పుడు నిజంగా ఈ భూమిపైన ఉన్నప్పుడు మాకు తెలియలేదు. తెలుసా, నిజంగా ఈరోజు ఎంతోమంది చనిపోయిన వారి ఆత్మలు ఈరోజు ఎలా విలపిస్తున్నాయో తెలుసా? భూమిపైన ఉన్నప్పుడు మేము చేయలేకపోయినాము కదా. ఇక్కడ ఏం చేశాడంట? అన్నిటిని వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. దేవుని చేతి పనులన్నిటి మీద అధికారము చెలాయించడానికి మానవుణ్ణి దేవుడు చేశాడంట. ఎందుకు చేశాడు మానవుణ్ణి? దేవుని పని ఏదైతే ఉందో, చేతి పని ఏదైతే ఉందో దానిపైన అధికారిగా దేవుడు నియమించాడు మానవుణ్ణి. కానీ సాతానుడు ఏం చేశాడు? ఆ అధికారంను దొంగిలించాడు. ఇది నిజం. ఎవరు దొంగిలించారు? చూడండి, కొత్త నిబంధనలో మరి ఈ విధంగా రాయబడి ఉంది. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6, 7, 8 ఒకసారి. అయితే ఒకడు ఒక చోట ఇలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు. నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు? నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసితివి. నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి. వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును వానికి లోపరచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకనూ చూడలేదు. కానీ దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. చాలండి. ఇప్పుడు ఇక్కడ మనము 6వ వచనం మనం చూస్తే, ఇందాక కీర్తన 8వ అధ్యాయం 4, 5, 6 వచనాలు మనం చూసినటువంటి వచనాలు ఇక్కడ మళ్ళీ చూడగలుగుతా ఉన్నాం కదా. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. హల్లెలూయ. నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. హల్లెలూయ. నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి. హల్లెలూయ. మన పాదముల కింద సమస్తం ఉంచితివి. హల్లెలూయ. ఈ అధికారము దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుడు మరి అనుకుంటే అక్కడ ఏదైనా చేయొచ్చు కదా. అంటే ఇంకొక మాట కూడా మనం చూద్దాము. రోమీయులు 11:29 ఒకసారి తీయండి. ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయములోను పిలుపు విషయములోను పశ్చాత్తాపపడడు. చాలండి. దేవుడు తన కృపా వరముల విషయములోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపపడడు. దేవుడు ఇచ్చినటువంటి ఈ వరము, ఈ అధికారము తిరిగి తీసుకొనుటకు ఆయన మళ్ళీ ఆలోచన చేయడంట. ఒకసారి ఇస్తే అది నీది,
ఒకసారి చెప్తే అది జరిగిపోవాలి. హల్లెలూయా. ఇంకొక మాట ఇక్కడ చూద్దాం మనం. సంఖ్యాకాండం 23:19. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. హల్లెలూయా.